ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే మోషే కర్ర. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వే సహాయం చేసి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ఒక ప్రశ్న, నీ చేతిలో ఏంటి? నీకొచ్చిన సమస్యకు పరిష్కారం నీ చేతిలోనే ఉంది, కానీ నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీకొచ్చినటువంటి సమస్యకు పరిష్కారం నీ నోటిలోనే ఉంది, కానీ నువ్వు పలకలేకపోతున్నావు. ఈరోజు నీ జీవిత సత్యాన్ని మనం తెలుసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం అనుభవించగలుగుతాం. జాగ్రత్తగా వాక్యపు నీడలో ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు మోసే జీవితంలో ఒక ప్రశ్నతో అడ్డుపడ్డాడు. నీ చేతిలో ఏంటి అనేటువంటిదే ఆ చిన్న ప్రశ్న. మోసే జీవితం అంతా కూడా మొత్తం 120 సంవత్సరాలు. మోసే బ్రతికింది 120 సంవత్సరాలు. దాన్ని 3 భాగాలు చేసినట్లయితే మొదటి 40 సంవత్సరాలు ఫరో యొక్క కుమార్తెకి కుమారుడిగా జీవించాడు. అపోస్తల కార్యం 7:22 మీరు చూడొచ్చు. రెండవ 40 సంవత్సరాలు అంటే 40 నుంచి 80 సంవత్సరాల వరకు మిద్యాను దేశంలో గొర్రెల కాపరిగా జీవించాడు. చివరి 40 సంవత్సరాలు అనగా 80 నుంచి 120 సంవత్సరాలు ఇజ్రాయేలుని నడిపించడానికి దైవదాసునిగా జీవించాడు. ఈ 3 ఘట్టాల్లో మోసే జీవితం ముగించబడ్డది. ఫరో భవనంలో రాజదండము చేతపడ్డదని చెప్పేసి మోసే ఎదురు చూసుండొచ్చు. ఫరో దగ్గర మరి రాజుగా నేను ఏలుబడి చేస్తాను అనుకుని ఉండొచ్చు. కానీ 40 సంవత్సరాలు గొర్రెలను మేపవలసి వచ్చింది. గొర్రెల కాపరులు, వారి కర్ర ఐగుప్తీయులకు హేయము. పరిశుద్ధ గ్రంథం అంతటా కూడా ఎన్నో ప్రశ్నలు కలవు. పాత నిబంధన గ్రంథంలో 2272 ప్రశ్నలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో 2272 ప్రశ్నలు ఉన్నాయంట. అదే కొత్త నిబంధనలు అయితే 1022 ప్రశ్నలు ఉన్నాయంట. 1022. ఇక్కడ పాత నిబంధనలు మనం చూసినట్లయితే, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అనేటువంటి ప్రశ్న ఆదామును మాత్రమే కాదు కానీ మనల్ని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే అంశం, నీ చేతిలోనిది ఏంటి అనేటువంటి ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం ఈ సమయంలో. మోసే చేతిలో ఏముంది? కర్ర. దావీదు చేతిలో ఏముంది? ఒడిసెల రాయి. గిద్యోని చేతిలో ఏముంది? కుండ, దివిటి. సంసోను చేతిలో ఏముంది? దవడ, గాడిద ఎముక, పచ్చి దవడ. ప్రవక్త భార్య ఇంటిలో ఏముంది? ఒక కుండ నూనె కుండ ఉంది. క్రొత్త నిబంధనలో ఆ యొక్క బాలుని చేతులు ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. పేద విధవరాల చేతిలో ఏమున్నాయి? 2 కాసులు. ఇవన్నీ కూడా అద్భుతాలు జరగటానికి కారణమయ్యాయి. దేవుడు ఎక్కడి నుంచో ఏదో చేయడు. నీ జీవితంలో ఏముందో, నీ దగ్గర ఏముందో దానితోనే అద్భుతాన్ని సృష్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి చాలామంది, నా ప్రార్థనకి జవాబు రావట్లేదండి, ఏమో నా ప్రార్థన సరిపోవట్లేదేమో, లేకపోతే నా జీవితం నాకు అర్థం కావడం లేదు, ఇలా చాలామంది మాట్లాడుతుంటుంటారు. కానీ దేవుడు అడుగుతాడు, ఏం అడుగుతాడు తెలిసే? నీకోసం ఎంత ప్రార్థన చేసి కూడా ఉన్నారు, నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఇది అడగట్లేదు అక్కడ. మోసే నీ చేతిలో ఏముందయ్యా? మోసే ఎంతమందిని నడిపిస్తున్నాడు? 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు, అది అడగట్లేదు దేవుడు. నీ వెనకున్న 30 లక్షల మంది ప్రజల గురించి అడగట్లేదు దేవుడు. నీ బంధువులు, స్నేహితులు, నీకు ఎంత బలగం ఉంది, నీకు ఎంత ఆస్తి ఉంది, ఏది అడగట్లేదు. నీ చేతిలో ఏముంది?
హల్లెలూయా. వింటున్నారా? మోసే జీవితంలో కర్ర, దావీదు జీవితంలో ఒడిసెలు, గిద్యోని చేతిలో మరి ఆ యొక్క కుండ దివిటి, సంసోని చేతిలో ఆ గాడిద దవడ, పచ్చి ఎముక దవడ, ప్రవక్త భార్యలో ఒక నూనె కుండ, క్రొత్త నిబంధనలో బాలుని చేతిలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు, పేద విధవరాలి చేతిలో 2 కాసులు. ఇవన్నీ కూడా అద్ అద్భుతాలు జరగటానికి కారణమయ్యాయి. వాటిని వాడుకున్నాడు, దేవుడు అద్భుతాలు చేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని సంవత్సరాల క్రితం కూడా నన్ను నేను ఇదే ప్రశ్నించు, ఏముంది నా దగ్గర, ఏమీ లేదు అనుకుంటారు మీరు చాలామంది. ప్రభువా ఏముంది నాలో అనుకుంటే దేవుని మహాకృపను బట్టి కొన్ని వేల ప్రసంగాలు చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఆనాడు పేతురు యొద్ద ఏముందంట? యేసు నామం ఉన్నది. దానితో ఆ పుట్టి గుడ్డి కుంటివాడు పుట్టుకతో గుడ్డివాడిని లేపి నడిపించేశాడు. అపోస్తలుల కార్యం 3:6 యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించినప్పుడు వేల కొలది ప్రజలు రక్షించబడ్డారు. మరి నేడు మనందరి యొద్ద కూడా ఆయన నామము, అభిషేకము ఉన్నది. హల్లెలూయా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినప్పుడు దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెషయా 61:1. మీ తలాంతులు, సామర్థ్యము అంతటిని కూడా ప్రభుకు సమర్పించినప్పుడు ఆత్మ మిమ్మల్ని వాడుకుంటాడు. పాతవి గతించును, సమస్తము కొత్తవవుతూ ఉన్నాయి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే యేసుక్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని చెప్పి ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని చెప్పి యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఆమేన్. వింటున్నారా ప్రియులారా? హెబ్రీ పత్రిక 11:24, 25, 26 మోసే తన చేతి కర్ర ఉన్నదని చెప్పినప్పుడు, దానిని నేల మీద పడవేయమని దేవుడు చెప్పాడు. ఇది ఒకటి మాత్రమే నాకున్నదయ్యా, ఇది కూడా నేను పడేయాలా అని ఒకవేళ మోసే కలవరం చెంది ఉండొచ్చు. మోసే కర్ర క్రింద వేయబడినప్పుడు అది పాముగా మారింది. నిర్గమకాండం 4:3. ఆహా, ఈ సర్పాన్ని నేను ఇంతవరకు చేతితో పట్టుకుని ఉంటేనే అని మోసే విస్మయించింది ఉండొచ్చు. ఏంటి, ఒక పామును పట్టుకున్నానా ఇంతకాలం, నేను ఒక సర్పాన్ని పట్టుకు తిరుగుతున్నానా అని ఆశ్చర్యించింది ఉండొచ్చు. సర్పము అనేటువంటిది సైతానుగాడికి సాదృశ్యం కదా. తన సొంత జ్ఞానాన్ని బట్టి తాను ఆశించినటువంటి ప్రకారం జీవించిన జీవితం సాతాను కొరకు జీవించిన జీవితం కదా. ఆ కర్రతో అనగా సొంత బలముతో ఐగుప్తుని చంపి పాతిపెట్టుట సాతాను ఇచ్చినటువంటి సలహా కదా. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, నీ సొంత జ్ఞానము, స్వయం చిత్తము, సొంత ఆలోచనలను కింద పడేసాయి. నీ సొంత ప్రణాళికలు, మార్గాలు వద్దు. నీ మార్గము కంటే ప్రభు మార్గం ఎంతో ఉన్నతమైనటువంటిది. యెషయా గ్రంథం 55:8-9. తర్వాత యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమని సెలవిచ్చాడు. తలను పట్టుకొనొద్దు, తలను చితకతొక్కు. హల్లెలూయా. ఆ తలను చితకతొక్కేటువంటి బాధ్యత ప్రభుది. మోసే దాని తోకను పట్టుకోగనది మరలా చేతిలో కర్ర అయిపోయింది. ఆ పాము మోసే చేతిలో తలక్రిందులుగా వేలాడింది. హల్లెలూయా. మోసే జీవితం తలకిందులుగా మారింది. మోసే కర్ర దేవుని కర్రగా మారింది.
మనము మనలను ప్రభు చేతికి అప్పగించుకున్నప్పుడు నూతన సృష్టిగా మారుతూ ఉన్నాం. చూసారా, తల పట్టుకోవద్దు అన్నాడు దేవుడు. తోకే పట్టుకో. తోక ఎప్పుడైతే పట్టుకున్నావో ఆ సైతానుగాడు తలకిందులవుతాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 11:1 చూసినట్లయితే ప్రభు మనకు దయచేసిన కర్ర ఎటువంటిదని మనకు అక్కడ సెలవిస్తుంది. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఏది ఫలించెను. యెషయా మొద్దు నుంచి దావీదు కుమారునిగా పుట్టింది యేసుక్రీస్తే. ఆయనే మంచి కాపరి యోహాను సువార్త 10:11 ప్రకారం. ఆయనే ప్రధాన కాపరి 1 పేతురు 5:4 ప్రకారం. ఆయనే దుడ్డికర్ర దండము మనల్ని ఆదరించేటువంటి వాడు కీర్తన 23:4 ప్రకారం. ఇంతవరకు గొర్రెలను మేపినటువంటి ఆ కర్ర ఇక మీదట ఇశ్రాయేలును పరిపాలించబోతుంది, నడిపించబోతుంది. గొర్రెలను పచ్చిక బయలు శాంతికరమైన జలముల ఎద్దుకు తుదకు పాలు తేనెలు ప్రవహించు కానానుకు నడిపించుచున్నది. ఎంతటి మార్పు! ఆ కర్రను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఒక 5 పాయింట్లు నేను చెప్తాను. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మరి శ్రద్ధగా దేవుని వాక్యం వింటున్నటువంటి వారు, శ్రద్ధగా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు ఈ రోజున మరి ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు నడిపించబడుతున్నారని చెప్పి నమ్ముచున్నాను. నెంబర్ 1, అద్భుతములు చేసేటువంటి కర్ర, అద్భుతములు చేయు కర్ర. నిర్గమకాండం 4:17 ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పెను. హల్లెలూయా. ఫరో ఎదుట దాన్ని పడవేసినప్పుడు ఆ కర్ర పాముగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి మాంత్రికుల యొక్క కర్రలు పాములుగా మారినా కానీ మోసే కర్ర ఆ పాములన్నిటినీ మింగివేసింది. అవును, మోసే కర్ర సూచక క్రియలు చేయు కర్రగా మారిపోయింది. ప్రభు మనందరికి ఒక వాగ్దానం ఇచ్చాడు. లూకా సువార్త 10:19 చదివినట్లయితే, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. ఆమేన్. జయిస్తారు అంటలేదు దేవుడు, జయించి ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో మాంత్రికులు, చేతబడి శక్తులు ఉండొచ్చు. అయితే మనం వాటన్నిటిని కూడా జయించటానికి పిలువబడినటువంటి వారు. ఐగుప్తు దేశంలో మాంత్రికులు దేవతల కంటే ప్రభువు గొప్పవాడని చెప్పి ఆ కర్ర నిరూపించిందంట. మనకు ఒక పోరాటం ఉంది. మనతో ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహాలు పోరాడుచున్నాయి. అయితే ప్రభువు శత్రువు యొక్క సవాలు యావత్తు కూడా విరగ్గొట్టి విజయం దయచేస్తూ ఉన్నాడు. మాంత్రికులు, చేతబడి శక్తులు సవాలు చేస్తూ ఉన్నారు. అటువంటి సవాలు చేసేటువంటి సమయం సొమ్మసిల్లిపోవద్దు. 42 కీర్తన 3వ వచనంలో, నీ దేవుడు ఏమైనను వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగల నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. నిర్గమకాండం 7:1 వచనంలో యెహోవా మోసేతో, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అన్నాడు. మోసే కర్ర ద్వారా 10 బాధలను రప్పించాడు. ఐగుప్తుల మీదకి ఎందుకు 10 బాధలు? అది పరిపూర్ణమైన తీర్పుకు నిదర్శనం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 10 మంది దేవతలకు వచ్చేటువంటి తీర్పుకు సూచనమాట. నిర్గమకాండం 7:20-21 వచనాలు మనం చూసినట్లయితే, ఐగుప్తులు నైల్ నదిని దేవతగా పూజించారు. ఉదయాన ఫరో నైల్ నదికి వచ్చి సాష్టాంగపడి నమస్కరించేటువంటి వాడు.
అయితే మోసే కర్రతో నదిని కొట్టినప్పుడు అందులో ఉన్నటువంటి నీరంతా రక్తంగా మారిపోయింది. నదిలో చేపలన్నీ చచ్చిపోయాయి కాబట్టి దుర్వాసన కొట్టింది. సూర్యుడు ఐగుప్తీయుల దేవుడు కాబట్టి, వింటున్నారా? సూర్యుడు ఐగుప్తీయులకి దేవుడిగా ఉన్నాడు. మోసే కర్రను చాపినప్పుడు సూర్యుడు చీకటైపోయాడు. లోకము చీకటితో నిండిపోయింది. ప్రభు మనకు నీతి సూర్యుడై ఉన్నాడు. ఒకవైపు ఆయన ప్రేమగల దేవునిగాను, మరొక వైపు తీర్పు చేసే దేవుడిగాను ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అద్భుతములు చేసే కర్ర, ఆర్డినరీ కర్ర కాదు అది. రెండవది వాగ్దానపు కర్ర. నిర్గమకాండం 14:14 మనం చదివినట్లయితే, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తూ ఉన్నాడు, మీరు ఊరకే ఉండాలి అని చెప్పి ప్రజలతో చెప్పాడు దేవుడు. వీళ్ళు గమనించారు. మోసే గారు చెప్తున్నాడు, మీరు ఊరకనే ఉండండి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు, మీరు ఊరకనే ఉండాలి, మాట్లాడొద్దు ఎవరో కూడా అని చెప్పాడు ప్రజలతో మోసే. గొడ్డలతో కట్టెలను రెండుగా చీల్చిన ప్రకారం, గొడ్డలతోటి ఎలాగైతే కట్టెల్ని కొట్టినప్పుడు రెండుగా చీల్చబడతాయో, మోసే గారి కర్రతో దేవుడు ఎర్ర సముద్రం రెండుగా చీల్చాడు. మన చేతికి ఆయన ఒక కర్రనిచ్చాడు ప్రియులారా. అదే పరిశుద్ధ గ్రంథం, ఆత్మయు జీవమైనటువంటి వచనాలు, ప్రభు బలమైన వాగ్దానాలు. వాటిని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు కొండలు పెళ్ళగించబడి సముద్రంలో వేయబడుచు ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట అమూల్యమైన సత్యం. ఆ వాక్యాలను ఉచ్చరించినప్పుడు అంజూరపు చెట్టు వేళతో పెళ్ళగించబడుతున్నది. ఆ వాక్యాన్ని ఉచ్చరించినప్పుడు సూర్య చంద్రులు కదలక నిలబడుచున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 3000 వాగ్దానాలు ఉన్నాయి ప్రియులరా. కొంతమంది 7000 వాగ్దానాలు ఉన్నవి అని కొంతమంది చెప్తారు. అవి ఎన్ని వేలైనా సరే అన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును ఆమేనన్నట్టుగానే ఉన్నాయి. 2 కొరింథీ 1:20 ప్రకారం 3000, 7000, 10,000 ఎంత అయినా కానీ ఏ వాగ్దానమైనా సరే అవును ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయంట. దేవుడు అబద్ధం ఆడటానికి మానవుడు కాదు, పశ్చాత్తాపపడటానికి ఆయన నరమతుడు కాదు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండానా, సంఖ్యాకాండం 23:19. ప్రభు సెలవిచ్చిన ప్రకారం వాగ్దాన కర్ర అయినటువంటి ఆ వచనాన్ని ఉచ్చరించండి ప్రియులారా. సమస్యల పరిష్కారం అయిపోతాయి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది. నూతనమైన మార్గము నీకు ఏర్పాటు చేయబడుతుంది. మిమ్మల్ని బట్టి అడ్డగించినటువంటి రాళ్ళు మీ అభివృద్ధికి తోడ్పడేటువంటి రాళ్ళుగా మారిపోతాయి. మిమ్మల్ని ముంచివేయేటువంటి శక్తి కలిగినటువంటి నీరు మీ ఎదుట అద్భుతమైనటువంటి మార్గముగా మారిపోతుంది. యెషయా గ్రంథం 43:19 దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. వాగ్దాన కర్రను చేతితో పట్టుకొని ఉన్నాడు మోసే గారు. కాబట్టి ఈ యొక్క వాగ్దాన కర్రను చేతితో పట్టుకొని ఉన్నడలా నీళ్ల మధ్య మాత్రమే కాదు, అగ్ని మధ్యను ఆయన మార్గం కలుగజేస్తాడు. అగ్నిగుండం 7 రెట్లు వేడిమ కలిగినటువంటిదైనా సరే, వేడి చేసినా సరే వాగ్దానంతో అందులో సంచరిస్తారు. ఆమేన్. ప్రతి మనుషునికి, ప్రతి సమస్యకు పరిష్కారం కలిగించేటువంటి దేవుని వాగ్దానాలు ఉన్నాయి. జబ్బు చేసిందా, వ్యాధికి సంబంధించిన వాగ్దానాలు వెంటనే చెప్పండి. యెషయా గ్రంథం 53:5, నిర్గమకాండం 15:26, కీర్తన 103:20, మత్తయి సువార్త 11:28, 1 పేతురు 2:24. ఈ యొక్క వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించండి, పలకండి. శాపాలను విరగొట్టడానికి ప్రభు ఉంచినటువంటి వాగ్దానాలు, వచనాలను విశ్వాసంతో ఒప్పుకొనండి. ద్వితీయోపదేశకాండం 23:5, నెహెమ్యా 13:2, గలతీ 3:13, ప్రకటన 22:3. మరి అపవాది పోరాటాల్లో ఉన్నారా? లూకా సువార్త 10:19, మార్కు సువార్త 16:17, కీర్తన గ్రంథం 91:13, మత్తయి సువార్త 10:1. ఈ వచనాలు విడుదలిచ్చేటువంటి వచనాలు కాబట్టి విడుదల కలుగజేస్తాయి. ఇవి పలకండి. ప్రభు ఎలాగూ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడో అని నిర్గమకాండం 15:8 చెప్తుంది.
నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడును. ప్రవాహములు కుప్పలుగా నిలిచాయి, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డకట్టాయి. హల్లెలూయా. అదే ఎర్ర సముద్రం ద్వారా దేవుడు ఫరోను అతని సైన్యాన్ని ముంచివేశాడు. నిర్గమకాండం 14:26-27. రాయి ఒక్కటే కానీ పడింది 2 కాయలు. రాయి ఒక్కటే కానీ పడింది 2 కాయలు. ఒకే అద్భుతం. అయితే 2 క్రియలు జరిగాయి. ఇశ్రాయేలులకు అది మార్గంగా ఉన్నది, ఐగుప్తీయులకు అది నాశనంగా ఉన్నది. సువార్త ఒక్కటే, అది రక్షించబడేటువంటి వారికి దేవుని శక్తిగా ఉన్నది, నశించుచున్న వారికి వెరితనంగా ఉన్నది. రక్షించబడుచున్న వారికి అది పరిమళ సువాసనగా ఉంది, మిగతా వారికి అది మరణపు సువాసన. ఎల్లప్పుడూ విశ్వాస మాటలే మాట్లాడండి, ఎల్లప్పుడూ వాగ్దాన వచనాలనే ఉచ్చరించండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా ప్రియులరా. హెబ్రీ పత్రిక 10:23. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సో మనం అద్భుతాలు చేసే కర్ర, రెండవదిగా వాగ్దానపు కర్ర, మూడవదిగా ప్రార్థన అనే కర్ర, ప్రేయర్ స్టిక్. ప్రార్థన అనేటువంటి కర్ర. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలీకులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధం ఆడాడంట. మోసే, అహరోను, హూర్ అనేటువంటి వారు ఆ కొండ శిఖరం ఎక్కారు. నిర్గమకాండం 17:9-10. అమాలేక్ అనేటువంటి మాటకు శరీరేచ్ఛ అనేటువంటి అర్థం. అమాలేక్ అనేటువంటి వాడు యాకోబు సహోదరుడగు యాసావు మనవడు. ఆదికాండం 16:12 మీరు చూడొచ్చు. శరీర ఇచ్ఛ ద్వారా కలిగినటువంటి సంతతి వారు అమాలేకీలు. ఆత్మ సంబంధమైనటువంటి సంతతికి, శరీర సంబంధమైన సంతతికి మధ్య ఎల్లప్పుడూ కూడా పోరాటం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు మీద ఆత్మ నియమాన్ని, శరీర నియమాన్ని దాడి చేశాయి. అందువలన అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్నెవడు విడిపించును అని చెప్పి విలపించాడు. రోమా 7:24. అమాలేకులతో యుద్ధం చేసినప్పుడు మోసే తన కర్రను పట్టుకొని కొండ శిఖరాన్ని నిలబడ్డాడు. ఎత్తబడినటువంటి ఆ కర్ర మన యొక్క హృదయాన్ని పైకెత్తి ప్రార్థించు ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. ఆసక్తికరమైనటువంటి విజ్ఞాపనకు సూచనగా ఉన్నది. క్రింద యెహోషువ ఖడ్గము దూసి యుద్ధం చేయుచున్నాడు, పైన ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం జరుగుతుంది. మోషే కర్రనెత్తి ఆకాశమందున దురాత్మ సమూహాలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు. ప్రకటన 12:7-8 మోసే తన చేతులనెత్తినప్పుడు ఇజ్రాయేలు జయించారు. అతడు చేతులు దింపగా అమాలేకులు గెలిచారు. మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాన్ని వేశారు. అహరోను, హూరులు ఒకడు ఈ యొక్క ప్రక్కన, ఒకడు ఆ పక్కన అతని చేతులను ఆ చేతులకి ఆదుకున్నారంట. అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయి. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీయుల రాజులను, అతని జనులను గెలిచాడు. నిర్గమకాండం 17, 12, 13 చదువుకున్న తర్వాత ఆత్మల వలన ప్రతి సమయంలో ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపన చేస్తూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలి. ఎఫెసీ 6:18 ప్రకారం
యూదా 1:20 ప్రకారం ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. 4వ పాయింట్, నీటిని తెచ్చిపెట్టినటువంటి కర్ర, నీటిని తెచ్చే కర్ర. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో ఉన్నటువంటి బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుంచి నీరు బయటికి బయలుదేరినని మోసేతో సెలవిగా, మోసే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులెదుట అట్లా చేశాడు. నిర్గమకాండం 17:5-6 మోసే కొట్టినటువంటి ఆ యొక్క బండ యేసుక్రీస్తు అని చెప్పి 1 కొరింథీ 10:4 మనకి తెలియజేస్తూ ఉన్నది. జీవజలాన్ని మరి దయచేసేటువంటి ఆ బండ ఆయనే. ఆయనను మనం విశ్వసించినప్పుడు మన హృదయము, ఆ హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. యోహాను సువార్త 7:37-38. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేసిన కొలది ఆ బండ క్రీస్తును వారితో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అందరూ ఆత్మ సంబంధిని ఒకే పానం చేసిరి. ఎలాగంటే తమ్మను వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైన బండలోని త్రాగారు. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10:4. మోసే కర్ర యొక్క మరి అద్భుతం ఇప్పుడు కొట్టేటువంటి కర్రగా మారింది. యేసు మన కొరకు సిలువ వేయబడ్డాడు. కాబట్టి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53:5. యేసు ప్రభు వారు కర్రతో కొట్టబడటాన్ని ప్రవక్త అయినటువంటి మేకా ప్రవచించాడు 5:1. మోసే బండను కర్రతో కొట్టినప్పుడు విస్తారమైనటువంటి జలాలు ప్రవహించాయి. ప్రజల దాహం తీర్చారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో బల్లెంతో పొడవబడినప్పుడు ఆయన ప్రక్క నుంచి రక్తము, నీరు కారాయి. యోహాను సువార్త 19:34. యేసు రక్తము వలన కడిగి రక్షణానందాన్ని కలిగజేస్తూ ఉన్నది. సంతోషాన్ని మరి సంతోషమైనటువంటి ఓటను పుట్టిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు జగత్ పునాది వేయబడక మునుపు వధించబడేటువంటి గొర్రెపిల్లగా నేడును వధించబడి ఉన్నటువంటి గొర్రెపిల్లగాను చూచున్నాం. మన పాపాలు మోసే కర్రవలే మారి ఆయన్ని కొట్టుచూ ఉన్నాయి. మనము ఏ విషయమును గ్రహించి పశ్చాత్తాపడతారా? థ్యాంక్ యూ జీసస్. చివరిగా మోసే కర్ర, తీర్పు తీర్చేటువంటి కర్ర. నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడు అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులెదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను ఆ బండలో నుంచి రప్పించి సమాజమునకును వారి యొక్క పశువులకును త్రాగుటకిమ్ము. సంఖ్యాకాండం 28:8. ప్రియులు గమనించాలి. మొట్టమొదటగా కర్రను నేల మీద పడవేయమని చెప్పాడు దేవుడు. రెండవదిగా ఎర్ర సముద్రం మీద చాపమని చెప్పాడు. మూడవదిగా యుద్ధం జరిగించినప్పుడు కర్రను ఎత్తమని చెప్పాడు. నాలుగవదిగా బండను కొట్టమని చెప్పాడు. ఇప్పుడు చూడండి, కర్ర చేతితో పట్టుకొని బండతో మాట్లాడు అని చెప్తూ ఉన్నాడు. నీరు లేని సమస్యల, కుటుంబంలో పోరాటాల సమస్య వెంబడి సమస్య, దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకుని ఆయనతో మాట్లాడండి, ప్రార్థించండి. అప్పుడు బండ నుంచి మీరు ప్రవహిస్తారు. అయితే మోసే చేసినటువంటిది ఏంటంటే, తరువాత మోసే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, నేను ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించరా అని. అప్పుడు మోసే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టాడు. వెంటనే నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. సమాజాన్ని, పశువులను అన్నీ కూడా త్రాగి తృప్తి చెందాయి. సంఖ్యాకాండం 20:11-10-11.
యేసుక్రీస్తు ప్రభువారు ఒకే ఒక పర్యాయం మాత్రమే సిలువ వేయబడవలను. మరలా ఆయన్ని సిలువ వేయకూడదు. ఒక్కసారి రక్షణ ఆనందాన్ని పొందినటువంటి తర్వాత ప్రభువుకు ప్రీతికరంగా నడుచుకొనవలను కానీ ఆయనను కొట్టి దుఃఖపరచకూడదు. బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎబ్రీ 5:6 వచనాల్లో దేవుని దివ్యవాక్యాన్ని, రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావాన్ని అనుభవించినటువంటి తర్వాత తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేస్తూ ఉన్నారు. బాహాటముగా ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. కాబట్టి మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. హల్లెలూయా. రెండోసారి బండైనటువంటి యేసుక్రీస్తుని మోసే కొట్టినందున అతడు తీర్పుకు లోనయ్యాడు. నీవు కానాను దేశాన్ని చూసావు కానీ అందులో ప్రవేశించవని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. అదే నెరవేర్చబడింది. మోసే కర్ర మనకు ఒక హెచ్చరికను తెలియజేస్తూ ఉన్నది. దేవుని మరలా కొట్టకూడదు. దేనిని కూడా మరలా కొట్టకూడదు. కొట్టినెడల ఆ బండ మనకు తీర్పు తీర్చు కర్రగా మారిపోతుంది. ప్రభువు దుఃఖంతో నిండి ఉన్నాడు ప్రియులారా. కన్నీటిని తుడిచి ఆయనను సంతోషపెట్టాలి. ఆయన హృదయానికి తగినటువంటి వారుగా మనం నడుచుకోవాలి. బలులు అర్పించడం కంటే విధేయత శ్రేష్టమైందని చెప్పి మోసేకు, రాజు అయినటువంటి సౌలుకు స్పష్టంగా తెలియజేశాడు. మోషే కర్ర మనకు నేర్పించే ఈ 5 పాఠాలు మనం మర్చిపోకూడదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మోసే కర్ర నేర్పించేటువంటి 5 పాఠాలు చాలా జాగ్రత్తగా మీరు మరలా వింటూ ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నారని చెప్పి నమ్ముచూ ఉన్నాను. ఈ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్.